హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి భారీ క్రేజ్ని మూటగట్టుకున్న జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్కి ముందు భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 65 కోట్ల మేరకు అమ్ముడుపోయి ట్రేడ్ పండితులకే పెద్ద షాక్ ఇచ్చింది. ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ నటించిన మొత్తం 25 సినిమాల్లో నాన్నకు ప్రేమతో ఒక్కటే 50 కోట్ల క్లబ్లోకి చేరింది. అది కూడా ఫుల్ రన్లో 55 కోట్లే వసూలు చేసింది. అలాంటిది అతని తదుపరి చిత్రం ఏకంగా 65 కోట్ల బిజినెస్ చేయడం నిజంగా విశేషమని అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మూవీపై ఎన్ని అంచనాలున్నాయో. ఆ అంచనాలను మరింత పెంచుతూ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జనతా గ్యారేజ్ మూవీ ఆడియో హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు తెలిసింది. ఓ ప్రైవేట్ సంస్థ సుమారు ₹1 కోటి మేరకు గ్యారేజ్ టీంతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ఈ అగ్రిమెంట్పై గ్యారేజ్ టీం ఆ సంస్థ సైన్ చేయనుందని తెలుస్తోంది. ఆడియో రైట్స్కి ఇంత మొత్తానికి డీల్ ఓకే అవ్వడం చెప్పుకోదగిన విషయమే, కానీ నాన్నకు ప్రేమతో పోల్చుకుంటే తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా ఆడియో రైట్స్ బాహుబలికి మించి 1.38 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆ లెక్కన గ్యారేజ్ ఆడియో రైట్స్కి పలికిన ధర చాలా తక్కువే అనుకోవాలి. కాగా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 22వ తేదీన ఈ మూవీ ఆడియో ఈవెంట్ని నిర్వహించాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.